భరతమాత అన్నపూర్ణ వితరణ పథకం ద్వారా నిరుపేదలకు భోజనం పంపిణీ. సీనియర్ న్యాయవాది, పథకం రూపకర్త దివ్యెల శ్రీనివాసరావు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని బేడ బుడిగి జంగాల కాలనీలో భరతమాత అన్నప్రసాద వితరణ పథకం 690వ రోజు పలువురు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సత్తెనపల్లి పట్టణానికి చెందిన అర్చక స్వాములు తేలికపల్లి శ్రీనివాసరావు యొక్క కుమారుడు పవన్ తేజ 3,500 రూపాయల ఆర్థిక సహాయంతో 120 మందికి పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు గురువారం అన్నదానం చేయడం జరిగింది. పవన్ తేజ యొక్క బాబాయి తెలికేపల్లి సుబ్రహ్మణ్యం యొక్క పుణ్యతిథి సందర్భంగా వీరి ఆత్మకు సద్గతులు కలగాలని ఈ అన్నదానం అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ, ఒక్కసారి సేవా కార్యక్రమం చేయడమే కష్టం అయిన ఈ రోజుల్లో భరతమాత అన్నపూర్ణ వితరణ పథకం రూపశిల్పి న్యాయవాదులు, సీనియర్ నాయకులు దివ్యెల శ్రీనివాసరావు యొక్క నిరంతర కృషి, నిబద్ధతతో చక్కగా దాతలు ఇచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ 690 రోజులుగా భరతమాత అన్నప్రసాద వితరణ పథకం ద్వారా నిరుపేదల ఆకలి తీర్చడమే గొప్ప విషయం అన్నారు. ఈరోజు కూడా నిరుపేదలు నివసించే బేడ ముడిగి జంగాల కాలనీలో భరతమాత అన్నప్రసాద వితరణ పథకం సేవలు అందించడం దివ్యెల శ్రీనివాసరావు నిస్వార్థ సేవలు నిదర్శనం అని అన్నారు. దివ్యెల శ్రీనివాసరావు గారు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా భారతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి మరియు సీనియర్ న్యాయవాది దివ్యెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈనాటి దాతలకు మరియు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జొన్నలగడ్డ విజయ్ కుమార్కు మరియు తక్కువ ధరకు రుచికరమైన భోజనాన్ని అందించిన ఓగిబోయిన కొండలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.